told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. ఈరోజు డేట్ వచ్చేసి June 14th ఫ్రైడే. టైం వచ్చేసి 3 o'clock అయింది. ఇంకొక 2 hours మన ఆఫీస్ అయితే అయిపోద్ది. దాదాపు 15 days లీవ్ అయితే అప్రూవ్ అయింది మనకి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ డెస్టినేషన్కి ప్లాన్ అయితే చేశాను. ఈలోపు నాకు ఆఫీస్లో ఉన్న కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేస్తున్నాను. రైల్వే స్టేషన్లో నాకు తెలిసిన ఒక మీడియేటర్ ఉన్నాడు. తను బైక్ పార్సల్స్ వేస్తూ ఉంటాడు అనమాట విశాఖపట్నం రైల్వే స్టేషన్లో. తనతో ఆల్రెడీ నేను కాల్లో మాట్లాడాను. దాదాపు 3,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి ఢిల్లీకి. ఓకే అనేసి ఇంకొక ఆప్షన్ లేదు కదా, నాకు ఆఫీస్ చూసుకుంటూ ఆఫీస్లో పనులు బోల్డ్ పెండింగ్ ఉండిపోయి ఇంకా అవన్నీ ఉండిపోకూడదని చెప్పేసి ఇంక నేను ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను. పెట్రోల్ మొత్తం అంతా తీసేసి బైక్ సేమ్ మనం వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లోనే పార్సల్ వేసేస్తాడు. మనం డైరెక్ట్గా బండి ఢిల్లీలో తీసుకుందాం. ఓకే, ప్రజెంట్ మనకి బైక్కి సంబంధించి డెలివరీ రిసిప్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ పార్సల్ గొడవన్లో ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మనం బైక్ డెలివరీ అయితే తీసుకోవాలి. ఇదిగోండి ఇదే గొడవన. ఇదిగోండి చూడండి ఎన్ని రకాల బైక్స్ ఉన్నాయి. మొత్తానికి మన బండి రైల్వే స్టేషన్ నుంచి అవుట్ పాస్ వచ్చిన తర్వాత ఇక్కడ మన బైక్ అన్లోడ్ అయ్యింది. అలాగే మొత్తం అంతా కూడా కవర్ అంతా తీసేస్తున్నారు. తీసి ఇప్పుడు మనం సెట్ చేసుకొని లగేజ్ అంతా బయలుదేరడమే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంక వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మనం స్పితి రైడ్కి అయితే చేయడానికి మనం ఆల్రెడీ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ చూస్తున్నారు కదా వెనకాతల మనం న్యూ ఢిల్లీ పార్సల్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం. బైక్ నేను విశాఖపట్నం నుంచి న్యూ ఢిల్లీకి పార్సల్ అయితే వేసేసాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. బైక్ కూడా నేను మొత్తం అంతా సెటప్ అయితే పూర్తి చేస్తాను. బయటికి తీసుకురావడానికి నానా యాతన పడ్డాను. తెల్లవారి 4 గంటలకి రావాల్సిన ట్రైన్ 6:30 అయిపోయింది. ఆ తర్వాత నాకు మళ్ళీ బైక్ని బయటికి తీసుకురావడానికి 11:15 అయింది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ పార్సల్ కౌంటర్ అనమాట. అక్కడి నుంచి నేను మొత్తం బైక్కి సంబంధించిన రిసిప్ట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని బైక్ బయటికి తీసుకొచ్చి ఇదిగోండి బైక్ అంతా సెటప్ ఈ విధంగా చేశాను. బండి అయితే చాలా హెవీ అయిపోయింది. నేను ఇంకెక్కడ ఏ సెటప్ వేయలేదు. బైక్ తర్వాత నేను మొబైల్ మౌంట్ పెట్టాలి, ఇంకా పెట్టలేదు. ఆ తర్వాత మొత్తం లగేజ్. సో ప్రస్తుతానికి ప్రియా జర్కిన్ వేసుకోలేదు, సో అందుకే వదిలేసాను. 2 బ్యాగులు కలిపి ఇలా సెట్ చేస్తాను అంతే. మొత్తం క్యారియర్ మీదే ఉంది. ఇది బైక్ సెటప్. ఇదిగోండి ప్రియా ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఏదో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఫుల్ ట్యాంక్ చేయించుకొని చలో ఇంకా లెట్స్ స్టార్ట్ ద రైడ్. సో చలో గైస్, మన డే 1 స్పితి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో స్పితికి సంబంధించి మనం డే 1 వచ్చేసి మనం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి షిమ్లా వరకు చేరుకోవడానికి ట్రై చేద్దాం. బట్ ఒకవేళ అవ్వకపోతే కనుక దారిలో చండీగఢ్ కానీ లేదనుకుంటే దారిలో ఘాట్ ఎక్కగానే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఎక్కడ ఈవినింగ్ అయితే అక్కడ అయిపోదాం. సో ఇంకా లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. జై హింద్. ఇంకా డైరెక్ట్గా మోటో వ్లాగ్ వ్యూలో కలుసుకుందాం. సో ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి బా ఓకే ఇలా వెళ్ళాలి. సో మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఏంటంటే మనకి వైజాగ్లో ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ పట్టుకొని ఇక్కడ సబ్మిట్ చేస్తే కొన్ని నెంబర్స్ వేస్తారు. వాళ్ళు ఎంట్రీ చేసుకొని బైక్ వచ్చిందా లేదా అని ఎంట్రీ చేసుకొని ఆ తర్వాత ఎంట్రీ పూర్తయిన తర్వాత మన ఆధార్ కార్డు మనల్ని పర్సనల్గా చిన్న 2-3 క్వశ్చన్స్ అడుగుతారు. నీ పేరేంటి, అది ఇది అని, ఎక్కడి నుంచి వస్తున్నావు అది అనేసి. ఆ తర్వాత మనకి వెంటనే బైక్ ఇచ్చేస్తారు, సబ్మిట్ చేసేస్తారు. సో ఇదిగోండి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. ఎండ చాలా దారుణంగా ఉందమ్మా, ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. भैया अंबाला जाने का रास्ते कैसे है? अंबाला हाँ हाँ इस तरफ जाना है. थैंक यू. ओके.
సో ఇప్పుడు మనం ఫస్ట్ షిమ్లా మన డెస్టినేషన్. వా కొంచెం ఊపిరి వచ్చింది భయ్యా, కొంచెం గాలి వస్తుంది ఇప్పుడు. నాకు తెలిసి ఢిల్లీ దాటేసరికి ఒక గంటన్నర అంత పడుతుంది కావాలా, ఏదంటే ఇది చాలా హై ట్రాఫిక్ టైం కదా. ఎండ ఒకటి దంచేస్తుందమ్మా. మా గాలి కావాలి, గాలి. కాసేపు మీకు వీడియోలో గాలి వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి లగేజ్ కట్టుకొని చాలా ఇబ్బంది పడి అలిసిపోయాను కొంచెం. సో 5 minutes లెఫ్టా. ఈ మొబైల్ హోల్డర్ ఎక్కడ ఉందో అర్జెంట్ చూడాలమ్మా. మొత్తానికి మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఆఫీస్లో ఉండి 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 అనుకునేవాడిని, అరే రైడ్కి వెళ్ళాలి స్పితి అని. స్పితి యాక్చువల్లీ నేను 2021లో లదాఖ్ సర్క్యూట్ చేశాను, కానీ అప్పుడు నేను వ్లాగ్స్ ఏం స్టార్ట్ చేయలేదన్నమాట, మన ఛానల్లో ఏం పెట్టలేదు అప్పటికి. సో తర్వాత కేదార్నాథ్ వెళ్ళినప్పుడు 2022లో కేదార్నాథ్ చేసి పెట్టాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఈ సంవత్సరం స్పితి. లదాఖ్లో మనం ఏదైతే కోల్పోయాం వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మనం స్పితిలో పూర్తి చేసుకుందాం. లెట్స్ గో, ఎంజాయ్ చేద్దాం స్పితి. మెస్మరైజింగ్ వ్యూస్ ఉంటాయి స్పితి, అంతా మామూలుగా ఉండదు. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఎటు వెళ్ళాలి? స్ట్రైటేనా? ఎండ ఏంట్రా నాయన, ఈడొకడు ఈ ఇంజిన్ వెనకాతలే ఉంది, ఫుల్ వేడి తగిలేస్తుంది. సిగ్నల్ అయ్యండి రా. యూ వాంట్ డ్రింక్ సంథింగ్? దారిలో ఆపుతా, నాకు ఏదో ఒకటి కావాలి. బాగా కొంచెం చిన్న ఓపెన్ రోడ్ వచ్చింది, ట్రాఫిక్ క్లియర్గానే అవుతుంది. ఢిల్లీ సెక్రటేరియట్ అన్సారీ రోడ్ అంట. ఎంత దారుణంగా దాహం వేస్తుందంటే, రైల్వే స్టేషన్ నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్లు వచ్చాం. ఎండకి గేరెక్కిపోయి మొత్తానికి లెమన్ సాల్ట్ ఒకటి చెప్పాను, ప్రియా ఏమో లెమన్ స్వీట్ ఒకటి చెప్పుకుంది. సాల్ట్స్ కావాలి భయ్యా బాడీలోకి, చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాం ఎండకి. సో తాగేసి అంబాలా కంటిన్యూ అవుదాం. ఇవన్నీ భయ్యా చేస్తున్నాడు. ఎండ అయితే కనుక దారుణం అసలు. ఢిల్లీ మాత్రం అల్లాడిచ్చేస్తుంది ఎండ. నువ్వేం తాగుతున్నావు? లెమన్ స్వీట్. నేను సాల్ట్ ఆర్డర్ ఇచ్చాను, భయ్యా స్ట్రాంగ్గా చేస్తున్నాడు. ఢిల్లీ రోడ్లు కానీ మ్యాప్లు లేకపోతే బుక్ అయిపోయినట్టే. ఇది రెడ్ ఫోర్ట్ పక్కనే చూడండి, ఈ బ్రిడ్జ్ చూడండి, మొత్తం మొఘల్ ఆర్కిటెక్ట్ లాగా ఉంది బ్రిడ్జ్. నైస్. ఎండ ఏముంది భయ్యా అసలు, ఢిల్లీలో ఎలా బతుకుతున్నారు భయ్యా. ఓడి అమ్మ, చచ్చిపోతాం ఇలా కానుంటే. ఏంటిది అసలు. కొంచెం జాకెట్ చెప్పితేద్దాం, గాలి ఆడట్లేదు అసలు. బేసికలీ ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ. సో అటువైపు వెళ్తే గాజియాబాద్ అన్నీ వస్తాయి, కర్నాల్కి స్ట్రైట్ వెళ్ళాలి. ఢిల్లీలో అన్నిటికన్నా బాధ ఏంటి తెలుసా, ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటూ దాటుకొని ఢిల్లీ అవుట్స్కట్స్కి చేరుకోవడమే అసలైన టాస్క్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఢిల్లీ నుంచి లదాఖ్ కానీ లేదనుకుంటే మనాలి సైడ్ కానీ షిమ్లా సైడ్ కానీ అంటే స్పితి సైడ్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోండి. దానివల్ల ఏంటంటే మీకు మహా అయితే ఒక ½ an hourలో ఢిల్లీ అవుట్స్కట్స్ దాటేస్తారనమాట. అదే ఇలాంటి ట్రాఫిక్ టైం అయితే మినిమం 1 hour పడుతుంది ఢిల్లీ అవుట్స్కట్స్ దాటడానికి. అందులోని ఇలాంటి ఎండలోని దాటడం అంటే అమ్మో దారుణం భయ్యా. మొన్నటి వరకు కొంతమంది నాకు నార్త్ ఇండియాలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఢిల్లీలో వర్క్ చేసిన వాళ్ళు. వాళ్ళందరూ అరే ఇక్కడ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి, చచ్చిపోతున్నాం అదే అంటే ఏమనుకున్నాను, కానీ నిజంగా రా బాబు, దన్నవరా అయ్యా మీ అందరికీ మాత్రం. ఎలా ఉంటున్నారు రాడ్ అసలు. సో మన డెస్టినేషన్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఢిల్లీ తర్వాత పానీపట్, తర్వాత కర్నాల్, ఆ తర్వాత అంబాలా వస్తుంది. అంబాలా నుంచి రైట్ తీసుకొని మనం చండీగఢ్ వైపు నుంచి పైన అలాగా షిమ్లా వెళ్ళాలన్నమాట. ఇది మన రూట్. దాదాపు 300 కిలోమీటర్లు మనం ఈరోజు జర్నీ చేయాలి. కానీ నేనైతే స్పీడ్ అసలు కొట్టను, మనకేం ప్రాబ్లం లేదు. ఎక్కడ సాయంత్రం అయ్యి చీకటి అయిపోతుందంటే అక్కడ మనం అయిపోదాం.
ఎలాగో రేపు అంతా మనకి షిమ్లాలో లీజర్ డే కాబట్టి షిమ్లా అంతా సైట్ సీయింగ్ చేస్తాం కాబట్టి ఒక గంట గడియ లేట్ అయినా ప్రాబ్లం లేదు, తెల్లవారు లేసి మనం షిమ్లా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈరోజు మనం చేరుకోకపోతే షిమ్లాకి, బట్ మ్యాక్సిమం ట్రై చేద్దాం. లాస్ట్ టైం భయ్యా నేను లదాఖ్ వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు, ఇదే రోడ్లో దాదాపు గంటన్నర ఉండిపోయాను ఇదే ఇలాంటి ఎండలోనే. అంత ట్రాఫిక్ ఉంది. దేవుడి దయవల్ల ఈసారి కొంచెం బతికి బయటపడుతున్నాను. అస్సలు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది ఈరోజు. ఇది బుల్లెట్ బ్లాక్ కలర్ కదా, వేడెక్కిపోతుంది. ఇలా ఈ హ్యాండిల్ పట్టుకున్న చాలా వేడిగా ఉంది. అందులో ఈ గ్లౌస్ జాకెట్స్ అన్నీ బ్లాక్ కదా, సో వేడి నాకు బాగా తెలుస్తుంది అనమాట. 84 పానీపట్, చండీగఢ్ 242, 250 కిలోమీటర్లు. కెప్టెన్ విక్రమ్ బాట్రా ఫ్లైఓవర్ నుంచి కర్నాల్ వెళ్ళడానికి ఒక రింగ్ రోడ్ లాంటిది తీసుకోవాలి. ఒక సర్కిల్ తీసుకొని పంజాబ్ నేషనల్ హైవేకి ఎక్కాలన్నమాట. కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. ఇదిగోండి ఇప్పుడు మనం ఆ ఫ్లైఓవర్ మీద నుంచి అలాగ యూటర్న్ తీసుకొని ఒక సర్కిల్ తీసుకొని వచ్చాం. షాహీద్ కెప్టెన్ విక్రమ్ బాత్రా చౌక్ ఫ్లైఓవర్ అంట. విక్రమ్ బాత్రా అంటే ఎవరో తెలుసు కదా, ఒక మేజర్ అనమాట. ఆయన కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కార్గిల్ యుద్ధంలో తీసుకున్న నిర్ణయాలకి మనకి ఈరోజు లదాఖ్లో కార్గిల్ అనే భాగం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లకుండా మనకి ఉండిపోయింది. ఒక సెల్యూట్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. కెప్టెన్ విక్రమ్ బాత్రా అమర్ రహే. చూడండి మొత్తం ఇదంతా కూడా డంప్ యార్డ్ ఏరియా అంతా. కర్నాల్ ఇక్కడి నుంచి 118 కిలోమీటర్లు. మ్యాక్సిమం ఒక 1.5 అవర్లో కొట్టడానికి ట్రై చేద్దాం. ఫుల్ ట్యాంక్ अंकल, लीटर कितना है यहाँ पे? नॉर्मल 94 है. ओके नॉर्मल कॉटन. हाँ फुल. మనకన్నా ఇక్కడ వెళ్ళి దాదాపు 16 రూపాయలు తక్కువ. మనం ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నామా? కూర్చో 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 పర్లేలే. ప్రియా ఎండ గేర్లెక్కిపోయి చూడండి అక్కడ ఎలా కూర్చొని పోయిందా. చాలా దారుణంగా ఉంది భయ్యా ఎండ మాత్రం. ఏమని చెప్తాం. దాదాపు 1196, 1212 లీటర్ల 12 లీటర్. చూడండి ఎలాగైపోతుందా, పిచ్చి అయిపోతుంది ఎండకి. బాత్ గర్మీ భయ్యా యాపే బాత్. ఇవ్వండి డీలో అంటున్నారు చాలా ఎండ ఎక్కువ ఉందనేసి. నై స్పితి జారం. సో ఇదిగోండి ఇది మన బిల్లు 1199 రూపాయలు మొదటి పెట్రోల్ ట్యాంక్. సక్సెస్ఫుల్గా మనం ఢిల్లీ అవుట్స్కట్స్ అయితే దాటేసాం. ఇంకా స్ట్రైట్ 200 కిలోమీటర్స్ స్టిల్ అంబాలా. అదృష్టం కొంచెం ఢిల్లీలో ట్రాఫిక్ లేదు, బతికి బయటపడ్డాం. ఇంక ఈ రోడ్డు కూడా అలా 80లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 4 లేన్ రోడ్డు కదా, చాలా విశాలంగా ఉంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. 80 మినిమం మెయింటైన్ చేసుకుంటే 4.5 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. పంజాబ్ హర్యానాలో ఫుడ్ అంటే మరి ఇంకా చెప్పక్కర్లేదు. ఏకదమ్ ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు మనం కూడా వెళ్ళి హెవీ మీల్ అయితే ఏం తీసుకోలేము, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పటికీ. బట్ ఏదో ఒకటి మంచి ఫుడ్ తిందాం, అట్లీస్ట్ కొంచెమైనా మనం కడుపులో పడాలి. అర్జెంట్గా దగ్గరలో రెస్టారెంట్ ఎక్కడ ఉందో చూసి ఆపాలి. రియల్ పంజాబీ దాబా ఏదో ఒకటి రా, మాకు మాత్రం కడుపు నిండాలి కాన్సెప్ట్ అయితే అది. గైస్ లంచ్ కాగాము ఒక రెస్టారెంట్లో. ఇది రియల్ పంజాబీ దాబా అని ఒక రెస్టారెంట్ కనిపించింది ఢిల్లీ అవుట్స్కట్స్ దాటగానే. సో వెంటనే ఎండకు అసలు తట్టుకోలేక ఏసీలోకి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాము. అంబియన్స్ చాలా చాలా బాగుంది. ప్రియా పరిస్థితి చూడండి. ఓయ్ పడుకో పడుకో పడుకో. ఏంటి ఎండ చాలా ఎక్కువ ఉందా? అది సంగతి. ఈ విధంగా ఉంది మా పరిస్థితి. సో ఇంక లేట్ చేయకుండా మనం కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను ఒక ప్లేట్. ఇద్దరం షేర్ చేసుకొని తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ చండీగఢ్ బయలుదేరాము. మనకి కర్డ్ రైస్ ఫైనల్గా వచ్చింది. ఇదంతా కర్డ్ రైస్, ఇది కర్డ్ రైస్. ఇదేంటిది సాంబారా? సాంబార్ ఇచ్చినట్టున్నాడా? ఇదేంటిది సపరేట్గా మళ్ళీ కొంచెం కర్డ్ ఇచ్చాడు. ఇది పిక్కల్ అనుకుంటా. లెట్స్ గో. అబ్బా బాబా 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 బాబా.
పంజాబ్, అందుకే పంజాబ్ అంటారు భయ్య. ఫుడ్ మ్యాడ్. బాగుందా టేస్ట్? చల్లగా ఉంది. సరే తిను. ఇంకా మరి బ్లాగ్ తర్వాత కంటిన్యూ చేద్దాం భయ్య. ఆకలేస్తుంది, తినేద్దాం ఇంకా. ఈ ఎండకు మాత్రం నేను దెబ్బ అయిపోయాను భయ్య. నేను కూడా, ప్రియా కూడా. నిజం చెప్తాను, నా జీవితంలో 47 degrees ఏ రోజు నేను చూడలేదు. ఇదే మొదటిసారి నేను 47 degrees ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సౌత్ వైపు కూడా అప్పుడప్పుడు ఎంత టెంపరేచర్లో వెళ్ళి ఉండొచ్చేమో, కానీ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు భయ్య. ఇదే ఫస్ట్ టైం. అవుట్ అయిపోయిన ఏకంగా ఈరోజు. థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నాల్ అని ఉంది. ఇదంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ కర్నాల్ డిస్ట్రిక్ట్ అంట. సో ఇక్కడి నుంచి, ఈ కర్నాల్ నుంచి అంబాలా 66, లూధియానా 183, అమృత్సర్ 280. అంబాలాకి ఇంకొక 70 kilometers దూరంలో ఉంటాం. ఎండ అలా ఉందంటే దారుణం, చాలా దారుణంగా ఉంది. భరించలేకపోతున్నాం, కళ్ళు తిరిగిపోతున్నట్టు అయిపోతుంది. సరే ఇంకెలా కాదని చెప్పేసి ఇగో షుగర్ కేన్ జ్యూస్ మన ఆంధ్ర స్టైల్లో చేయించుకున్నాను. రివైవింగ్ ఎనర్జీ. దారిలో ఇంకో 2 రైడర్స్ కనిపించారు మనకి. వీళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారంట. సో ఇది బైక్ వచ్చేసి FZ 250. వీళ్ళేమో లదాఖ్ వెళ్తున్నారు. హైలైట్ ఏంటంటే దాహం వేస్తుంది, వాటర్ తాగితే కడుపు నిండిపోతుంది, వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. పోనీ సరే వాటర్ ఒకటే కాదు ఇంకేమైనా తాగుదాం అని చెప్పి షుగర్ కేన్ జ్యూస్ తాగాం. షుగర్ కేన్ జ్యూస్ తాగగానే వెంటనే మళ్ళీ నోరెండిపోయింది. షిమ్లా వరకు ఈ బాధలన్నీ. షిమ్లా నుంచి ఇంక అన్నీ కూడా మంచు కొండలు వచ్చేస్తాయి కాబట్టి ఎండ బాధ అయితే ఉండదు. వావ్, పంజాబ్లో ఇదే నాకు నచ్చుతుంది భయ్య. చుట్టూ పొలాలు, అటువైపు ఇటువైపు కూడా చుట్టూ పొలాలు, మధ్యలో సూపర్ నేషనల్ హైవే. పంజాబ్, హర్యానా వాళ్ళు ఎక్కడ చూడండి మీరు, ఏదైనా ఊరు వచ్చిందంటే చాలు మీకు చుట్టుపక్కల అంతా కూడా కెనడా 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 అని చెప్పి తెగ మీకు ఫ్లెక్సీలు కనబడతాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ కెనడా దేశానికి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ అఫ్కోర్స్ సగానికి సగం ఇండియన్ మైగ్రెంట్స్లో కెనడాకి మ్యాక్సిమం పర్సంటేజ్ పంజాబ్, హర్యానా వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదిగోండి ఇప్పుడే చెప్పాను చూసారా. కాకపోతే బోర్డు వచ్చేసి స్టడీ ఇన్ USA అని ఉంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ అబ్రాడ్ వెళ్ళిపోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. లేదు ఇంక పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళు ఇంకా ఇక్కడ అగ్రికల్చరే చూసుకుంటారు అనమాట. నీట్గా 90-100 కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. దారిలో వస్తుంటే మాకు ఈ షాప్ కనబడింది. ఇంకా అలాగా కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ పక్కన మంచం చూసారా, ఆ మంచం దగ్గర దాదాపు ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాము. చల్లగాలి వస్తుంది వెనకతల పొలాల నుంచి. సో మన డెస్టినేషన్ అయితే ఈరోజు సెట్ అయిపోయింది. మనం ఇప్పుడు చండీగఢ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 30 kilometers దూరంలో అంబాలా వస్తుంది. అంబాలా నుంచి ఇంకొక 47-50 kilometers దూరంలో చండీగఢ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి మనం వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది చూద్దాం. సో లెట్స్ గో టు చండీగఢ్. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి చండీగఢ్. సో ఇప్పుడు మనం వెళ్తున్న స్పితి వ్యాలీకి కూడా జూన్ అనేది మెయిన్ సీజన్ అనమాట. ఎందుకు జూన్ మెయిన్ సీజన్ అంటే సాధారణంగా స్పితి సంవత్సరం పాటు కూడా ఓపెన్లో ఉంటుంది. కాకపోతే మనం కంప్లీట్ సర్క్యూట్ చేయాలనుకుంటే జూన్ నెలలోనే కుంజుమ్ పాస్ అనే ఒక ఏరియా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే కాజా నుంచి మనాలి వెళ్ళే రోడ్డు దాదాపు ఒక 100 kilometers స్ట్రెచ్ చాలా రాడ్ అయిపోద్ది. లదాఖ్లో కూడా అటువంటి రోడ్లు మనకు దొరకవు అనమాట. సో లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను. సో మనం అక్కడికి వెళ్తాం అనమాట. సో ఆ కుంజుమ్ పాస్ అనేది ఓపెన్ చేస్తారు. ఆ కుంజుమ్ పాస్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనం షిమ్లా వైపు నార్కాండా, చిత్కుల్, నాకో, కాజా, చిచాం బ్రిడ్జ్ అలాగే చంద్రతాల్ చూసుకొని మనం మనాలి వెళ్తాం. ఈ సర్క్యూట్ మనకి ఓన్లీ జూన్ నుంచే ఓపెన్ అవుతుంది. కుంజుమ్ పాస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పటి నుంచి. తర్వాత అంతా కూడా వింటర్ సీజన్లో ఆ ఏరియా అంతా కూడా మంచుతో పూర్తిగా కప్పబడి ఉండడం వల్ల
చాలామంది ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి షిమ్లా వెళ్ళి షిమ్లా నుంచి కాజా వరకు వెళ్తారు, మళ్ళీ కాజా నుంచి వెళ్ళిన దారిలోనే మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ వస్తారనమాట. అంటే మళ్ళీ షిమ్లా నుంచి వచ్చేయడమే, మనాలి సైడ్ నుంచి వెళ్ళడానికి అవ్వదు. సో అందుకే జూన్ అనేది చాలా పర్ఫెక్ట్ సీజన్ స్పితి వ్యాలీ ట్రిప్ కంప్లీట్ చేయడానికి. ఐ హోప్ ఎక్కడో దగ్గర మంచి మంచి వ్యూస్తో పాటు స్నో కూడా పడి మనకి అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటే మన వ్లాగ్కి ఒక మంచి అందం వచ్చేస్తుంది, మనకు కూడా మంచి మెమరీస్ క్రియేట్ అవుతాయి. లూధియానా 132, అంబాలా 20, జలాంధర్ 194 అని మిలిటరీ కాన్వాయ్. ఏమని చూసారా ట్రక్, ఇది ఆర్మీ వాళ్ళ ట్రక్. ఇదిగోండి ఇది కూడా ఒక ఆర్మీ ట్రక్, 2 వెళ్తున్నాయి. సరే ఇంకా ఉన్నాయి భయ్యా, ఇవి కూడా ఆర్మీ వెహికల్సే. సో మనం అంబాలాకి వచ్చేసాం, ఈ ఊరే అంబాలా అంటారనమాట. సో ఇక్కడ నుంచి మనం జిరక్పూర్ వెళ్ళాలి, జిరక్పూర్ టు చండీగఢ్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 47 కిలోమీటర్స్ ఉన్నది. ప్రియా ఇప్పుడు మ్యాప్స్లో చూసి చెప్పింది. జేబీ రేసింగ్ది ఒక ఇది ఉంటుంది భయ్య, మొబైల్ హోల్డర్, అది బ్యాగ్లో ఎక్కడ ఉండిపోయింది, కనబడలేదు. ఈరోజు నైట్ చండీగఢ్లో స్టే ఉంటాం కదా, సో అప్పుడు మొత్తం ఎతికి రేపు తెల్లారికి సెట్ చేయాలి. ఉంటే ఓకే. ఇదిగోండి అంబాలా క్యాంట్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఒక ఆర్మీ బేస్ ఉంటుంది, అందుకే ఏరియానే అంబాలా క్యాంట్ అంటారనమాట. చాలామంది లదాఖ్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ కూడా బైక్ వేసుకుంటారు ఈ అంబాలా క్యాంట్కి. ఇక్కడ నుంచి బైక్ తీసుకొని లదాఖ్ వెళ్ళిపోవచ్చు, ఇదొక ఆప్షన్ కూడా. భయ్య మీ అందరికీ ఒక విషయం తెలుసా, టైం వచ్చేసి ప్రజెంట్ 6:10 అయ్యింది. సూర్యుడు చూసారు ఎక్కడున్నాడు, ఆ పైన ఉన్నాడు సూర్యుడు. 6:10కి అయితే మనకి ఏకంగా చీకటి, అంటే దాదాపు చీకటి అయిపోద్ది. కానీ వీళ్ళకి చూడండి సూర్యుడు ఎంత పైకి ఉన్నాడు, ఇంకా దాదాపు ఇంకొక గంట వరకు కూడా ఈ వెళ్తురు ఇలాగే కొనసాగుతుంది. అంటే దాదాపు వీళ్ళకి సన్సెట్ అయ్యేసరికి 7-7:30 అయిపోద్దేమో. చూద్దాం ఏ టైంకి అవుతుందో మీకు చూపిస్తాను. హర్యానా అంబాలా ఆప్కా స్వాగత్ కర్తా హై. థ్యాంక్ యూ. ఇదిగోండి చండీగఢ్ షిమ్లా వెళ్ళడానికి ఈ రోడ్లోకి వెళ్ళిపోవాలి, లదాఖ్ వెళ్ళే వాళ్ళు ఆ రోడ్లో వెళ్ళిపోతారు. మన డెస్టినేషన్ ఈరోజు చండీగఢ్ కాబట్టి యాక్చువల్లీ షిమ్లా అనుకున్నాం, బట్ కుదరలేదు. తెల్లారే లేసి షిమ్లా వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ చండీగఢ్ వెళ్దాం. చండీగఢ్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే, నేను ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను కదా, శృతి మేడం అని చెప్పేసి. సో మీరు ఎలాగో వెళ్తున్నారు కదా, మా నాన్నగారు ఎలాగో అక్కడే ఉంటారు, మా పిన్ని కూడా అక్కడే ఉంటారు. సో మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు వీలైతే మా ఇంటికి రండి అని చెప్పి, మా పంజాబీ వాళ్ళ ఆతిథ్యం ఎలా ఉంటుందో మీరు చూద్దరు అది అని అన్నారు. మనకి పంజాబ్లో తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు కదా, ఎక్కడో బయట ఉండే బదులు హోమ్ స్టే ఉండి పంజాబ్లో ఉండే వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉందో అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి చూపిస్తాను. చండీగఢ్ షిమ్లా ఈ రోడ్డు ప్యారడైజ్ అన్నందుకు ప్యారడైజ్ లాగా ఉంది భయ్య. బాగున్నాయి ఇక్కడ వీళ్ళ హైవే పక్కనున్న దాబాలు కానీ హోటల్స్ కానీ. మ్యాడ్ ఒక లాగా పంచుతారు, ఏంటి అక్కడ ఏదో ఫ్రీ వాటర్ పంచుతున్నారు. ఇగోండి రైడర్లు, వీళ్ళు కూడా స్పితి వైపు వస్తే రావచ్చు, ఎందుకంటే ఇది స్పితికి వెళ్ళే దారి కదా. లదాఖ్ వెళ్ళే వాళ్ళు అయితే అటువైపు వెళ్ళిపోతారు. వావ్, రోడ్స్ మాత్రం మెచ్చుకోవాలి, స్మూత్గా ఉన్నాయి. వెన్నలాగా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు బండిని. సో సాధారణంగా ఏంటంటే చండీగఢ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ, అంతేకాకుండా 2 రాష్ట్రాలు పంజాబ్ హర్యానాకు సంబంధించి రెండిటికి కూడా కామన్ క్యాపిటల్. ఒక టోల్ ప్లాజా వచ్చింది భయ్య, దీని పేరేంటంటే జిఎంఆర్ అంబాలా చండీగఢ్ ఎక్స్ప్రెస్ వే. బాగుంది, టోల్ తీసుకోండి అందరి దగ్గర, మమ్మల్ని వదిలేయండి, థ్యాంక్ యూ. రోడ్డు మాత్రం వెన్నలాగుంది. ఓకే, ఓ లైన్ ఎయిట్ భయ్య ఎంత పెద్ద ఉంది, వీళ్ళందరూ టోల్ కట్టడానికి. ఫైనల్గా నేను చండీగఢ్కి అయితే రీచ్ అయిపోయాను గైస్. నాకు తెలిసిన వాళ్ళని చెప్పాను కదా, నేను ప్రజెంట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, మా మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ప్రజెంట్ వచ్చేసి మీకు ఒకటి చూపిస్తాను చూడండి, టైం చూడండి 7:40 అవుతుంది. 7:40కి చండీగఢ్లో చూడండి ఇంకా వెళ్తారు ఏ విధంగా ఉన్నదో. చూసారు నా బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇంకా సన్సెట్ అవ్వలేదు. 7:40 అంటే దాదాపు 7:45 అవుతుంది, ఇప్పటికీ కూడా సన్సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా మనం పడమర వైపు ఉన్నాం కదా భారతదేశానికి, సన్సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. అదే నేను కానీ విశాఖపట్నంలో ఉన్నాను అనుకోండి, 6 అయ్యేసరికి ఈ పాటికి ఫుల్ చీకటి అయిపోద్ది. కానీ ఇక్కడ చూడండి ఇంకా
వెళ్తే ఏ విధంగా ఉందో. మేడం వాళ్ళది ఒక గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనది 3rd ఫ్లోర్. కింద పార్కింగ్ వచ్చేసి నేను బండి కింద పెట్టాను. అదిగోండి ఆ కార్ ఉంది కదా, కార్ పక్కన బండి ఉన్నది. సో ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఆంటీ వాళ్ళు నేను రాత్రి ఏం చేశారంటే, పంజాబ్లోనే ది బెస్ట్ ఫుడ్ మీకు తీసుకొచ్చి పెడతాను అదే అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కాల్ చేసి మన కోసం బటర్ చికెన్ని కస్టమైజ్ చేసి మరీ ఫుడ్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది బటర్ చికెన్ అయితే కనుక. రాత్రి వ్లాగ్ చేసే మూడ్ లేదు, అందుకే నేను అసలు ఏ రకంగా కూడా నేను ఏవి తీయలేదు. సో ఇప్పుడు మన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మనం షిమ్లాకి అయితే బయలుదేరదాం. ఓకే, చలో లెట్స్ గో.